బ్రేకింగ్ న్యూస్, గోల్డెన్ బ్రేకింగ్ న్యూస్. సుమా కనకాల గారు చెన్నై షాపింగ్ మాల్ కి వెళ్ళడం జరిగింది. తన ఏం గోల్డెన్ న్యూస్ చెప్పబోతున్నారో తన మాటల్లోనే తెలుసుకుందాం. హాయ్ అండ్ వెల్కమ్ టు ద చెన్నై షాపింగ్ మాల్. చెన్నై షాపింగ్ మాల్ లో బంగారంలో ఏదో ఆఫర్ ఉంది అని తెలుసుకొని ఈ రోజు నేను ఇక్కడికి రావడం జరిగింది. అందులోనూ మన ఇంట్లో ఏదైనా పండగలు అవి జరిగినప్పుడు ఫస్ట్ మనం మొదలు పెట్టేది బంగారంతోనే కదా. చెన్నై షాపింగ్ మాల్ యాజమాన్యం ఇచ్చేటువంటి ఆఫర్ ఏంటి అంటే 1% to 8% బిఏ చార్జెస్. ఇది మే 3rd నుంచి మే 10th వరకు మాత్రమే. మీరు కావాలి అంటే ప్రీబుక్ కూడా చేసేసుకోవచ్చు, లేదా మీరు బ్లాక్ చేసేసుకోవచ్చు ఈ టైం పీరియడ్ లో అడ్వాన్స్ ఇచ్చేసి అండ్ తర్వాత కూడా మీరు షాపింగ్ చేసేసుకోవచ్చు. దానికన్నా ₹1 ఎక్స్ట్రా అయినా మీరు ఎంత బంగారం అయితే కొంటారో దాన్ని మీరు తీసుకొని వెళ్ళిపోవచ్చు అని. సో ఇది చాలా జెన్యున్ అండ్ ఆథెంటిక్ ఆఫర్ అని చెన్నై షాపింగ్ మాల్ యాజమాన్యం వారే మనకి సర్టిఫై చేయడం జరిగింది. చెన్నై షాపింగ్ మాల్ లో జరుగుతున్న అక్షయ తృతీయ ఆఫర్స్ ని అస్సలు మిస్ కాకండి. నా ముందు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. అంటే మీకు అంటే ఒక ఇంటర్వ్యూలో చూసాను, మిస్క్యారీ అయింది స్టార్టింగ్ లో. మ్యారేజ్ అయిన వెంటనే ఒక ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. అది 3rd month లో ఉన్నప్పుడు మిస్క్యారేజ్ అయింది. సో ఒకేసారి 3 months అది చెప్దాం అనుకున్నాము, కానీ ఈలోపే ఆయన వాళ్ళ మమ్మీకి చెప్పడం జరిగింది. నెక్స్ట్ డే మార్నింగ్ ఒక చిన్న ఇష్యూ అయింది. ఈ అమ్మాయికి కొంచెం మెంటల్ అది ఇది అని చెప్పేసి చెప్పడం జరిగింది. కొంతమంది ఏదో ఫ్రెండ్ అని చెప్పి వీడియోలు అవి పెడుతున్నారు మీరు. సో లైఫ్ అది బాగానే ఎంజాయ్ చేస్తున్నారు కూడా కామెంట్లు పెడుతున్నారు అన్నమాట. అండ్ ఇప్పుడు ఇన్స్టాలో కూడా అయ్యో నాకు ఇన్ని కష్టాలు ఉన్నాయి, నాకు ఇన్ని తప్పులు ఉన్నాయని చూపించుకోలేను కదా. అందరు ఎలా అంటే నేనేదో హ్యాపీగా ఉన్నాను ఫీల్ అవుతారు. నాకు చాలా అప్పులు ఉన్నాయి, నా మీద చాలా ప్రెషర్స్ ఉన్నాయి. అంటే హ్యాపీనెస్ గురించి అయినా చెప్తారు ఒకటే, హ్యాపీ ఫీల్ అయింది ఇప్పటివరకు మీరు? కన్నయ్య పుట్టిందేనండి. అందరికీ నమస్తే అండి. నా ముందు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆవిడ ఏంటంటే ఆవిడ గురించి నేను తెలుసుకున్నప్పుడు అసలు అమ్మాయిలు ఎలా కూడా ఉంటారా అనిపించింది. ఆమె చాలామంది అమ్మాయిలకి ఒక ఇన్స్పిరేషన్ అనమాట. సో ఆవిడ ఎవరో కాదు, మన త్రిపుర సాయి చౌదరి గారు. సో ఆమె ఇప్పటివరకు ఫేస్ చేసిన ఇష్యూలు, చేసినవి అండ్ చేసిన ఇష్యూలు అన్నిటి గురించి ఒకసారి ఆవిడతో మాట్లాడదాం. ఒకసారి ఆవిడతో మాట్లాడేవన్నీ షేర్ చేస్తారని అనుకుంటున్నాను నేను. హాయ్ అండి త్రిపుర గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను. ఓకే, అంటే కొన్ని రోజుల క్రితం వరకు మీది వీడియో తెగ వైరల్ అయింది, ఫుల్గా వైరల్ అయింది. సో ఏం జరిగిందండి అసలు? అంటే ఎలా చెప్పాలి, నాకు 2.5 years బ్యాక్ మ్యారేజ్ అయింది. సో 9 months ఏమో మేము ఉన్నాం రిలేషన్లో. ఆ తర్వాత 9 month ప్రెగ్నెన్సీ 1 month ఉన్నప్పుడు మా హస్బెండ్తో చెప్పడం జరిగింది. సో అంటే దానికి ముందు చాలా ఇష్యూస్ అయ్యాయి. దాని తర్వాత ఆయన మరి ఏమనిపించిందో ఆయనకు తెలియదు, వద్దు అనుకొని వెళ్ళిపోయాడు. ఓకే, అంటే మీకు అంటే ఒక ఇంటర్వ్యూలో చూసాను, మిస్క్యారీ అయింది స్టార్టింగ్లో. దాని తర్వాత 1 month వరకు చెప్పలేదు, మీకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినా కానీ 1 month వరకు మీ హస్బెండ్కి చెప్పలేదు అని అనమాట. సో ఎందుకని 1 month వరకు చెప్పకుండా ఎందుకున్నారంటే ఏదైనా సరే ఫస్ట్ మన హస్బెండ్తో షేర్ చేసుకుంటారు కదా, ఏదైనా ఒకళ్ళు ఆ హ్యాపీ మూమెంట్ కదా షేర్ చేసుకోవడం అన్నది. సో మీరు ఎంత హ్యాపీ ఫీల్ అవుతారో ఆయన కూడా అంతే హ్యాపీ ఫీల్ అవ్వచ్చు కదా. ఎందుకు చెప్పలేదంటే నాకు ఫస్ట్ మ్యారేజ్ అయిన వెంటనే ఒక ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. అది 3rd month లో ఉన్నప్పుడు మిస్క్యారేజ్ అయింది. సో నేను చాలా బాధపడ్డాను అనమాట, అరే అనేసి. బట్ అవతల సైడ్ నుంచి నాకు ఎటువంటి రియాక్షన్ అనేది రాలేదు. మిస్క్యారేజ్ అయిపోయింది అన్నట్టు ఆయనలో బాధ లేదు, అట్లా కన్ఫర్మ్ అయినప్పుడు కూడా హ్యాపీనెస్ లేదు. సో ఆ ప్రెగ్నెన్సీ 3 months కూడా మా అత్తయ్య ఏదో ఒక విధంగా మాటలు అనడము స్టార్ట్ చేస్తుంది అన్నమాట. అంటే ఆమె పొసెసివ్నెస్, ఎక్కడ అబ్బాయి కాకుండా పోతాడు అనేసి. దాంతో ఏదో ఒకటి మా అబ్బాయిని మాకు కాకుండా చేసేసావు, మందు పెట్టేసావు మా అబ్బాయికి, అది ఇది అని చెప్పి చెప్తా ఉండేది. సో ఇంకా ఆ ఇష్యూస్ అయినాయి అనమాట. మళ్ళీ సెకండ్ టైం కన్ఫర్మ్ అయినప్పుడు కూడా నేను డేర్ చేయలేదు, ఎందుకంటే నాకే డాక్టర్ 50-50 అన్నట్టు చెప్పింది. సో వీక్ ఉంది, టాబ్లెట్స్ అని చెప్పేసి టాబ్లెట్స్ ఇచ్చారు. అది ఒక 2 weeks వాడేసి మళ్ళా రా, కన్ఫర్మ్ అయితే ఫైన్ అన్నట్టు చెప్పారు. సో హాస్పిటల్కి వెళ్ళాక కన్ఫర్మ్ చేసుకున్నాక నేను ఆయనతో షేర్ చేసుకున్నాను. షేర్ చేసుకున్నాక ఫస్ట్ ఆయన అన్నమాట, మీ మమ్మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళు అనేసి. ఎందుకు అని అంటే ఇక్కడ హైదరాబాద్కి ఎక్స్పెన్సెస్ నేను తట్టుకోలేను, మీ మమ్మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళు అంటే నేను వెళ్ళను అన్నాను.
సో నేను చెప్పా ఒక 3 months వరకు మీ ఇంట్లోనూ వద్దు మా ఇంట్లోనూ వద్దు, ఒక 3 months తర్వాత ఇంట్లో చెప్దాం అనేసి. ఎందుకంటే ఫస్ట్ 3 months అనేది డెవలప్ అయ్యే టైము, అదే టైం మిస్క్యారేజ్ అవుతుంది, అదే టైంలో నిలబడుతుంది. సో ఒకేసారి 3 months అది చెప్దాం అనుకున్నాము. కానీ ఈలోపే ఆయన వాళ్ళ మమ్మీకి చెప్పడం జరిగింది. నెక్స్ట్ డే మార్నింగ్ ఒక చిన్న ఇష్యూ అయింది. నేను గచ్చిబౌలి స్టేషన్కి వెళ్ళి ఆల్రెడీ ఆయననే ఒకసారి ఏదో ఇష్యూ అయితే నైట్ 12 o'clockకి తీసుకొచ్చాడు ఇంటికి పోలీసుల్ని. ఈ అమ్మాయికి కొంచెం మెంటల్ అది ఇది అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో వచ్చారు, వచ్చిన తర్వాత మాట్లాడారు. సో అదే కేసు నడుస్తుంది కాబట్టి నెక్స్ట్ టైం ఇష్యూ అయినప్పుడు నేను కన్సల్ట్ అవ్వడం జరిగింది వాళ్ళని, ఇట్లా అయ్యింది అనేసి. అది అందుకే చెప్పలేదు. అట్లా కదంటే ఆయన బాధపడలేదు అంటున్నారు కదా, అంటే ఆయన బాధపడుతూ ఉంటే ఇంకా మీరు ఇంకా బాధపడతారు కదా అని ఆయన అట్లా బాధపడకుండా ఉండొచ్చు కదా. ఇప్పుడు అట్లనే కాదండి, ఇప్పుడు నేను ఏడుస్తున్నా అన్నా కానీ ఒక ఓదార్పు కావాలి ఎవరికైనా సరే. మ్యారేజ్ ముందు వరకు తండ్రి ఓదారుస్తాడు, మ్యారేజ్ తర్వాత హస్బెండ్. మనం ఎన్నో ఎక్స్పెక్టేషన్స్తో మ్యారేజ్ చేసుకుంటాం. ఈవెన్ నేను కూడా అలానే చేసుకున్నాను. పాస్ట్లో బాధపడ్డా కానీ ప్రెసెంట్ ఉన్న దాంట్లో నేను నా హస్బెండ్తో హ్యాపీగా ఉండాలి, ప్రతిదీ షేర్ చేసుకోవాలి అనేసి. నాకు షేర్ చేసుకునే అలవాటు ఒకటి ఉంది, అది ఫ్రెండ్స్ అవని. నాకు అంటే ఒక పర్సన్ కావాలి నా ఫీలింగ్స్ అన్ని షేర్ చేసుకునేకి. ఆయన అనుకున్నాను, ఆయన దానికి కొంచెం రెస్పాన్స్ ఉండదు ఆయన దగ్గర నుంచి. ఏదో ఒక రెస్పాండ్ అయితే మనకి అర్థమవుతుంది అవతల ఆయన ఎట్లా రెస్పాండ్ అవుతున్నాడు అనేసి. ఏ రెస్పాండ్ ఉండదు ఆయన దగ్గర నుంచి. సో మీరు వద్దనుకున్న తర్వాత మరి ఎట్లా అండి బాబు, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది కదా, సో ఎట్లా క్యారీ చేస్తారు మీరు? ఒక 5 months వరకు మా మమ్మీ ఉన్నారు నాతో. ఇక్కడనే రెంట్కున్నాము. ఆయన పాటికి ఆయన ఇల్లు ఖాళీ చేసేస్తున్నాం అని చెప్పి వెళ్ళిపోయినాడు. నేను మా మమ్మీనే ఉండి ఒక 1 month ఉన్నాము. తర్వాత వేరే ఇల్లు చూసుకొని ఆ ఇల్లుకి షిఫ్ట్ అయినాం. ఎందుకంటే డాక్టర్ ట్రావెల్ చేయొద్దన్నారు. సో అందుకోసం అని చెప్పి మేము 5 months వరకు ఇక్కడనే ఉండి మళ్ళీ 6th month మా మమ్మీ వాళ్ళు మా అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు. తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ నుంచి నెల్లూరు తీసుకెళ్లారు. సో నాకు ఇప్పుడు ఒక్కదాన్నే కదా, మమ్మీ వాళ్ళ మీద డిపెండ్ అవ్వలేనని చెప్పి 7th month ఉన్నప్పుడు అగైన్ హైదరాబాద్ వచ్చి మా డాడీని 1 month టైం అడిగా. 1 month వెళ్తాను, చూస్తా, జాబ్ వస్తే అక్కడనే ఉంటా, రాకపోతే మళ్ళీ రిటర్న్ వచ్చేస్తా అనేసి. సో వచ్చింది, 1 month ట్రై చేసా, జాబ్ వచ్చింది. అంటే ఈ ప్రెగ్నెన్సీ పీరియడ్లో వీడియోలు కూడా చేశారు కదా మీరు, సో బాధలో వీడియోలు కూడా ఎట్లా చేస్తారు? నేను పెళ్లి కాక ముందు నుంచే ఇన్స్టా యూజ్ చేస్తుండే, రీల్స్ చేసా, టిక్టాక్ నుంచే నేను చేస్తుండే. సో చేస్తున్నప్పుడు అంత ఫేమ్ రాలేదు. సో ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఒక రీల్ చేశాను, దాంతో ఇంకా వైరల్ అయ్యింది. అంటే తప్పుగా అనుకోవద్దు, చాలా కామెంట్స్ చూసాను. కామెంట్స్ అంటే మనం ఎదుగుతున్న వందప్పటికి ఒక 10 మంది మనల్ని పొగుడుతుంటే ఒక 20 మంది మనల్ని తిడుతుంటారు అనమాట. సో చాలా మంది కామెంట్స్ ఏంటంటే తప్పు ఎప్పుడు ఒకళ్ళ వైపే ఉండదు, 2 వైపుల నుంచి ఆలోచించాలి. మీరేమో మీ వర్షన్ చెప్తున్నారు. సో అతని వర్షన్ అయినా మీరు జాబ్లో ఉండడం వల్ల అతను మీరు సరిగా చూసుకోకపోవడం అట్లా ఉండడం వల్ల ఏమైనా ఇద్దరికి గ్యాప్ వచ్చిందేమో అని కూడా, సో అట్లా కూడా అనుకోవచ్చు కదా అని చెప్పి చాలా కామెంట్స్ చూసాను అనమాట. ఇప్పుడు బయట చాలా మంది ఇద్దరు జాబులు చేసుకుంటూ ఉన్న వాళ్ళు ఉన్నారు, భార్య భర్తలు అంటే ఇష్యూస్ అవుతానే ఉంటాయి. వాళ్ళు అంటున్నారు కదా నేను ఏదో చేయడం వల్ల ఆయన వదిలేసి వెళ్ళిపోయాడు అని చెప్పేసి. నేను నిజంగా చేసేదాన్ని అయితే 9 months క్యారీ చేయాల్సిన అవసరం నాకు లేదు. నా ఇన్స్టాలో కూడా పైన నాది మదర్ అనే ఉంటుంది, నేను అవన్నీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, పిల్లోడ్ వీడియోస్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నేను ప్రెగ్నెంట్ కా నుంచి ఇప్పటి వరకు కూడా స్టిల్ ఇప్పటికీ మా ఫ్యామిలీ మీద డిపెండ్ అవ్వాలి. నేను ప్రతిదీ ఎక్స్పెన్సెస్ నేనే చూసుకున్నాను, వాళ్ళ మీద డిపెండే అవ్వలేదు నేను. వాళ్ళు ఏంటంటే ఒక వర్షనే అంటున్నారు. 2 version విన్నా కానీ ఇక్కడ ఇబ్బంది పడుతుంది ఎవరు, నేనే ఇబ్బంది పడుతున్నాను. ఆయనకి ఏముంది, అబ్బాయికి ఏముందండి, వెళ్ళిపోతాడు, వేరే పెళ్ళిళ్ళు చేసుకుంటాడు, బాగానే ఉంటుంది. మాకు అట్లా కాదు, నేను సెకండ్ మ్యారేజ్ చేసుకున్నా నేను మాటలు పడాల్సిందే. అంటే సింపతి క్రియేట్ చేయడం గురించి ఇదంతా చేస్తున్నారు మీరు బయట సింపతి. అసలు నేను ఫస్ట్ థింగ్ నేను ఇంటర్వ్యూ ఇవ్వాలనే అనుకోలేదు. సరే అనుకున్నారని చెప్పేసి అని అన్నాను. మీరే కదా నన్ను పైకి తీసుకొచ్చి, నేను మిమ్మల్ని అడిగాను నాకు సింపతి చూపించండి, నేను అడగలేదు, మీరే నన్ను ఫాలో చేసిండ్రు. అంటే నేను ఇంటర్వ్యూ ఇచ్చిందో అనిపించింది, అంటే ఎంతమంది ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు నా గురించి తెలుసుకోవడం కోసం అని చెప్పి అనుకున్నాను. ఓకే, అంటే కొంతమంది ఏదో ఫ్రెండ్ అని చెప్పి వీడియోలు అవి పెడుతున్నారు మీరు, సో లైఫ్ అది బాగానే ఎంజాయ్ చేస్తున్నారు కూడా కామెంట్లు పెడుతున్నారు అన్నమాట. అండ్ ఇప్పుడు ఇన్స్టాలో కూడా అయ్యో నాకు ఇన్ని కష్టాలు ఉన్నాయి, నాకు ఇన్ని తప్పులు ఉన్నాయని చూపించుకోలేను కదా. ఇప్పుడు చూపిస్తే మీరు ఏమైనా తీరుస్తారు? అంటే మనం బయటకి ఎట్లా కనిపెడుతున్నామో లోపల కూడా అట్లానే ఉంటాం అనుకుంటారు. ఎందుకుంటాను చెప్పండి, అంత ఎంజాయ్ చేస్తున్నారు అని కూడా చాలా మంది అంటున్నారు. ఓకే, సో మీ గురించి ఇలా నెగిటివ్గా రెస్పాండ్ అయ్యే వాళ్ళ గురించి మీరు ఏం చెప్తారు? నెగిటివ్ రెస్పాండ్ అయ్యే వాళ్ళకి ఏం చెప్తానంటే, ఇప్పుడు అమ్మాయి అబ్బాయితో చేయకుండా పోదు వీడియోస్,
ఇప్పుడు ఏ అబ్బాయి అయినా అమ్మాయితో చేయకుండా ఉన్నాడా? లేదు కదా. ఇప్పుడు నా ఆఫీస్ కొలీగ్స్ నేను చేస్తే తప్పేముంది అసలు? అంటే మిగిలిన వాళ్ళంతా వేరు, మీరేంటంటే ఇట్లా కాదు, అదే ఇంట్లో నేను గొడవ ఇప్పుడు ఒక ఉంది, రీల్ something చేయాలని ఉంది కదా. ఆలోచిస్తున్నాను అనమాట. ఈ రీల్ ఒక సాంగ్, ఒక లవ్ సాంగ్ తీసుకోండి, దానికి రీల్ చేసి నేను ఏం నార్మల్గా చేస్తాను రీల్, దానికి అందరు ఎలా ట్రీట్ చేస్తాను, నీకు అవసరమా ఇది, నీకు ఒక కొడుకుంటే నా ఏజ్ 25 అండి, నేనేం పెద్ద ఏజ్డ్ పర్సన్ని. ఇప్పుడు మదర్ అయ్యారు కదా, సో మదర్ అయ్యాను, బాబుతో నేను లవ్ సాంగ్స్ చేయలేను, బాబుతో చేసేది బాబుతో ఉంటాయి. అలానే మా మదర్తో చేసుకునే సాంగ్స్ మా మదర్తో ఉంటాయి, డాడీకి పెట్టుకునే సాంగ్ డాడీకి పెట్టుకుంటాను. సో నేను చేసేవి ఇప్పుడు కంటెంట్ ఇవ్వాలి అంటే నా సన్ నాతో ఉండడు, అవునా కదా? నా సన్ మా పేరెంట్స్తో ఉంటారు, నాతో ఉంటే నేను సన్ కంటెంటే చేసుకుంటాను కూర్చొని. నేను ఇంటికి వెళ్తున్నాను అంటే ఖచ్చితంగా అక్కడ కంటిన్యూస్గా నాకు కన్నయ్యతో రీల్స్ ఉంటాయి, కానీ నేను ఖచ్చితంగా రీల్స్లో పెట్టుకుంటాను. నేను బాబు మిస్ అవుతున్నాను ఫీల్ ఉందా? చాలా ఉంటుంది ఫీల్. నేను డైలీ ఆఫీస్కి వెళ్ళినా సరే నాకు కంటిన్యూస్గా వీడియో కాల్స్లోనే ఉంటా చూసుకుంటా ఉంటాను. అందరు ఎలా అంటే నేను ఏదో హ్యాపీగా ఉన్నాను ఫీల్ అవుతారు. నాకు చాలా అప్పులు ఉన్నాయి, నా మీద చాలా ప్రెషర్స్ ఉన్నాయి. అంటే ఇంకో 2 years పోతే కన్నయ్య స్కూల్కి వెళ్తాడు, వాడిని ఎట్లా చూసుకోవాలి, ఇలా వెళ్తా. అంటే ఫస్ట్ బర్త్డే కోసం కూడా నేను మనీ అరేంజ్, ఇంకో 4 daysలో బర్త్డే అన్నప్పుడు కూడా నాకు మనీ అరేంజ్ అవ్వలేదు. అంటే అందరూ నా ఫ్రెండ్స్లో కూడా పిల్లలు ఉన్నారు, వాళ్ళందరికీ చాలా గ్రాండ్గా చేస్తున్నారు, నేను కూడా నాకు తక్కువ చేయకూడదు సింగిల్ పేరెంట్ అయినా సరే అని చెప్పేసి చాలా ఆలోచించాను అనమాట. బయట చాలా ట్రై చేశాను, నమ్మి ఎవరు ఇవ్వరు కదండి. సో ఇవ్వలేదు ఎవరు కూడా, ఇంకా చీటీ వేసుకొని అట్లా. ఇప్పుడు బాబు కూడా పెద్దోడు అవుతున్నాడు, పెద్దోడు అయినప్పుడు చాలా మంది అంటారు కదా, ఫాదర్ అని అడుగుతుంటారు, ఇట్లా గొడవలు వచ్చినాయి ఇట్లా అని చెప్పి చాలా మంది చెప్తుంటారు కదా. సో బాబు గురించి ఆలోచించారా మీరు? మరి ఆలోచించాను. అంటే ఇప్పుడు ఏం చెప్పాలి, 9 months అండి తను నాతో ఉంది, ఓకేనా? అండ్ 9 monthsలో ఏంటంటే ఇప్పుడు ఏ వైఫ్ అయినా కోరుకునేది ఏంటంటే హస్బెండ్ దగ్గర నుంచి నాకు స్టాండ్ ఇవ్వాలి. నా హస్బెండ్ ఏ ఇష్యూ వచ్చి, నాది మిస్టేక్ ఉన్నా సరే నువ్వు నన్ను రూమ్లోకి తీసుకెళ్ళి తిట్టు, నాకు ప్రాబ్లం లేదు, బట్ అందరి ముందు మాత్రం నువ్వు నా కోసం నిలబడాలి, నాకు స్టాండ్ ఇవ్వాలి. నువ్వు ఇస్తే వైఫ్ ఇక్కడ పెట్టుకొని చూసుకుంటాను, నెత్తిని పెట్టుకొని. అందరూ అన్న 2 versions వినండి అని. ఎంత 2 versions వెళ్ళినా 2 years నుంచి నేను ఒక్కదానే స్ట్రగుల్ అవుతున్నాను, నాకు ఎవ్వరు హెల్ప్ చేసింది లేదు. అంటే అటు కూడా ఏంటంటే వాళ్ళ మదర్ ఒక్కళ్ళే కదా, పేరెంట్ లేదు, వాళ్ళ ఫాదర్ లేరు, మదర్ ఒక్కళ్ళే కదా, తనకు అటు రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటాయి కదా. నేను ఎక్కడ చేయొద్దని చెప్పలా, నేను ఏ రోజు నువ్వు చెయ్యొద్దు అని నేను చెప్పలేదు. అసలు నేను ఏ రోజు చెప్పనండి అట్లా, ఎప్పుడు ఎవరికి పెట్టొద్దు చెయ్యొద్దు అని నేను చెప్పను. సో తను పెట్టేది పెడతాడు, చూసుకుంటాడు, అంతా చేస్తాడు. ఆమె ఎందుకు అంత పొసెసివ్ ఫీల్ అయిందో నాకు అర్థం కాలేదు. అంటే మీరు ఎట్లా అయితే హస్బెండ్ మీకే కావాలనుకుంటారా, మీరేనా దూరం చేస్తున్నారని అనుకోవచ్చు కదా ఆవిడ. అట్లా అనుకునే బట్టే కదా ప్రాబ్లమ్స్ వచ్చాయి, అట్లా అనుకోకపోతుంటే ప్రాబ్లమ్స్ రాకపోతుండే, అనుకుంది కాబట్టే ప్రాబ్లమ్స్ వచ్చాయి. అంటే ఏమన్నా అంటే ఎట్లా ఇబ్బంది పెట్టేవారు మిమ్మల్ని? ఊరికే ఆమె మెంటల్గా అంతే తప్పితే ఫిజికల్గా ఏ రోజు గిట్టడాలు ఏ రోజు చేయలేదు. మాటలతోనే అవతల వాడికి టార్చర్ అనిపించేది, ఏందిరా ఇది టాక్సిక్ అనిపించేది అనమాట. ఊకనే కాల్ చేసి నా కొడుకు నాకు కాకుండా చేస్తావు, నా కొడుకుతో ఇంత ఖర్చు పెట్టిస్తున్నావు, ఇట్లా చేస్తున్నావు అంటే అందరు నీలానే ఉండరు కదా. ఇప్పుడు నేను ఒక విధంగా పెరుగుంటాను, నువ్వు ఒక విధంగా పెరుగుంటావు. సో నాకేంది ఫ్రెండ్స్తో తిరగాలి, బయటకు వెళ్ళాలి, ఫస్ట్ నుంచి స్కూలింగ్ కాడ నుంచి అట్లానే ఉంటుండే. సో హస్బెండ్ వచ్చింది, నేను హస్బెండ్తో తిరగాలి, ఏదైనా హస్బెండ్తో చేయాలి, ఎక్కడికైనా వెళ్ళాలి అనిపిస్తూ ఉంటుంది. ఎక్కటి గుర్తుపెట్టుకోండి, మ్యారేజ్ అయిన 1 year వరకునే ఏ వైఫ్ అండ్ హస్బెండ్ అయినా చుట్టూ తిరుక్కుంటాడు. 1 year తర్వాత ఒకరికొకరు ఖచ్చితంగా బోర్ కొడతాడు, ఎవరిది వాళ్ళు చూసుకుంటారు. సో నేను చెప్పేది ఏంటంటే పెళ్ళి అయిందా కొత్తగా వాళ్ళని ఒక 1 year వదిలేసేయండి ప్రశాంతంగా, వాళ్ళ లైఫ్ వాళ్ళు తిరుక్కుంటారు, చూసుకుంటారు. దాని తర్వాత మీరు ఏదైనా చూడండి. యాక్చువల్లీ ఏంటంటే మీరు ఇందాక అన్నారు కదా, పెళ్ళైన 1 year వరకు ఇట్లా ఉంటుంది సంథింగ్, ఇట్లా వాళ్ళిద్దరిని వదిలేయాలన్నారు కదా. అంటే అప్పటి వరకు అంటే 25-30 years కన్నా తర్వాత అబ్బాయిని ఒకేసారి వదిలేయాలన్నా పేరెంట్స్ కష్టం కదండి. అంటే ఇప్పుడు ఎవరు అంటే ఫోన్ చేసి తిన్నావా, అది ఓకే కానీ ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు, ఎందుకు బయటకి ఇలా అంతా స్ట్రెస్ చేస్తే కష్టంగానే ఉంటుందా ఉండదా చెప్పండి మీరు. అంటే చాలా మంది ఇప్పుడు వాళ్ళు మ్యారేజ్ చేసుకుని వచ్చిన వాళ్ళే 30 years, అప్పుడు వేరు ఇప్పుడు వేరు కదండి కొంచెం. అప్పుడు వేరు అంటే అప్పట్లో ఏంది పిక్నిక్ వెళ్ళడము, ఫ్యామిలీ గ్యాదరింగ్స్ అట్లుంటాయి. ఇప్పుడు ఏముంది, ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ బయటకు వెళ్ళడము, దానికి ఒక పేరు హనీమూన్ అని చెప్పి. నేను దానికి కూడా పోలేదు, ఎక్కడికి వెళ్ళలే పెళ్ళైన తర్వాత, మేము ఇంట్లోనే ఉన్నాము. ఓకే. సో ఇట్లా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పినప్పుడు మీ పేరెంట్స్ ఎట్లా? ఆయన ఇబ్బంది అంటే అండి నన్ను కొట్టేయడం, నాకు తిండి పెట్టకపోవడం అట్లంతా కాదు.
ఏదైనా సరే వాళ్ళ మమ్మీకి చెప్పడం, వాళ్ళ మమ్మీ దానికి రిటర్న్. అంటే ఇప్పుడు ఈరోజు నేను బొట్టు పెట్టుకోలేదు ఫర్ సపోజ్, లేకపోతే ఈరోజు నేను స్నానం చేయలేదు, అది తీసుకుపోయి వాళ్ళ అమ్మకి చెప్పడము. వాళ్ళ అమ్మ వేరే దగ్గర వర్క్ చేస్తారు, ఆమె అక్కడంతా డిస్కషన్ చేయడము. ఎప్పుడైనా మా పేరెంట్స్ మా నాయనమ్మని చూడడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు వచ్చి మా పేరెంట్స్ని అడగడము, ఇలాంటివంతా చేస్తుంటే అరే ఏందిరా ఇది గలీజ్ అనిపిస్తుంది అట్లా అనిపించేది అనమాట. ఓకే, అంటే మీ పేరెంట్స్ ఎట్లా ఫీల్ అయ్యేవారు? మా డాడీ కానీ మా మమ్మీ కానీ కూర్చోబెట్టి కొడుకుకి చెప్పినట్టే, అరే మా కొడుకు లేరురా, ఇంక నువ్వే ఫస్ట్ ఇంటికి పెద్దోడివి, నువ్వు అర్థం చేసుకోవాలి, ఇట్లంతా చేయొద్దని చిలకకి చెప్పినట్టు చెప్తారు. సో ఇట్లా బాధపడ్డారు కదా మీరు, ఇలా అయితే ఇలా ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళ ఇంట్లో, ఇలా చేస్తున్నారు డాడీ అని చెప్పినప్పుడు వాళ్ళు ఏమన్నా కాంప్రమైజ్ చేయడానికి చూసారా? అంటే ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడడం అలా ఏమైనా ప్లాన్? ఇద్దరిని కూర్చోబెట్టి అయితే ఏ రోజు మాట్లాడలేదు. సో మా డాడీ వాళ్ళు ఇట్లా వెళ్ళిపోయిన తర్వాత విజయవాడకి వెళ్ళడం జరిగింది, ఇంటికి వెళ్ళి మాట్లాడదామని కూడా జరిగింది. వాళ్ళు వినలేదు, మేము వద్దనుకుంటున్నాము. నాకు 5th month నేను నెల్లూరు వెళ్ళిపోయిన తర్వాత డాడీ వాళ్ళు కంప్లైంట్ పెట్టారు, ఇలా పాపని ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు వదిలేసి వెళ్ళిపోయిండు, రెస్పాండ్ లేదు అని చెప్పి. సో పిలిపించారు, అక్కడికి పిలిపించి అడిగారు. అడిగితే మాకు వద్దు, మేము వద్దనుకుంటున్నాం. నా ముందే ఎస్ఐ అంకుల్ కాల్ చేశారు, చేసి మరి ఇట్లా వచ్చింది అమ్మాయి, మరి మీరేమనుకుంటున్నా అంటే మేము వద్దనుకుంటున్నాము, ఏదన్నా మేము కోర్టులో చూసుకుంటామని చెప్పేసి మాట్లాడారు. ఎవరు అతను చెప్పారు? వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళ మదరా? ఇద్దరు. ఓకే, ఇద్దరు ఫీల్ అవ్వలేదు అసలు? అట్లేం ఫీల్ అవ్వలేదు. అంటే ఇప్పుడు మళ్ళీ ఏమన్నా వచ్చి మాట్లాడుతున్నాడు, మీతో మాట్లాడుతున్నారు? నాతో ఏం మాట్లాడలేదు, మా డాడీ వాళ్ళతో మాట్లాడాడు రీసెంట్. ఓకే, ఒకవేళ వచ్చి మళ్ళీ అంటే బాబు కూడా ఉన్నాడు కాబట్టి నాకు కావాలి వస్తాను అంటే ఎట్లా? వద్దనుకుంటున్నారు మొత్తం. సో అంటే ఇంకా ఫ్యూచర్ అంటే చిన్న వయసు 25 అంటే చిన్న వయసు కాబట్టి నా సెకండ్ మ్యారేజ్ ఏదైనా చేసుకుందాం అనుకుంటున్నాను. చూద్దాం అప్పటికి, బాబు గురించి ఆలోచించి. బాబు గురించి ఆలోచించి ఇంకా చూసుకోవాలి. అంటే చాలా మంది ఏంటంటే మీరు ఇన్స్టాలో బాగా ఫాలోవర్స్ ఎక్కువ ఉన్నారు, అంటే ఎక్కువ పాష్ లైఫ్ అది ఎంజాయ్ చేస్తున్నారు మీరు, సో ఇక్కడ బాగా అలవాటు పడ్డారు అందుకనే వద్దనుకుంటున్నారు హస్బెండ్ అని కూడా చాలా మంది కామెంట్లో పెడుతున్నారు. అంటే హస్బెండ్ వద్దనుకుని ఏ అమ్మాయి అనుకోదు, అబ్బాయికి అమ్మాయి అవసరం ఉంటుంది, అమ్మాయికి అబ్బాయి అవసరం ఉంటుంది ఖచ్చితం. అది మాత్రం నేను ఎంత ఇండిపెండెంట్గా ఉన్నా కానీ నేను ఎక్కడికైనా వెళ్ళాలన్నా నాకు ఒక ఫ్రెండ్ కావాలి, తోడుకైతే కావాలి. షూట్స్కి వెళ్ళినా కానీ లేకపోతే ఏదైనా ప్రమోషన్కి వెళ్ళినా కానీ ఖచ్చితంగా నాకు కావాలి. బట్ వాళ్ళు లైఫ్ లాంగ్ నాతో రారు కదా, వాళ్ళకంటూ సపరేట్ లైఫ్ ఉంటుంది. సో కాబట్టి చేసుకుంటా పెళ్ళి, నేను సోషల్ దీనికి అలవాటు పడిపోలేదు ఇంకా. ఓకే, అంటే బాబు కూడా చిన్నవాడు కదా, ఇప్పుడు అంటే కొంచెం వచ్చి వాళ్ళు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నారా? అనుకుంటున్నా, హోప్ ఫర్ బెస్ట్. ఓకే, అంటే ఇంకా నెక్స్ట్ ఏం చేద్దాం ఫ్యూచర్ ప్లానింగ్? ఇంకా ఫ్యూచర్ ఏం లేదండి, మంచి జాబ్ చేయాలా, కన్నయ్యకు ఒక మంచి ఫ్యూచర్ ఇవ్వాలంతే. ఓకే, ఏదో మూవీలో కూడా యాక్ట్ చేశారని విన్నాం. చిన్నది రోల్. ఏ మూవీలో? అనుష్కది కొత్తది ఒకటి వస్తుంది. ఓకే, కలిసారా అనుష్క? కలిసారా? ఓకే, కాంబినేషన్ ఏనా? కాంబినేషనే అది చెప్పకూడదు. ఓకే ఓకే, అంటే ఇప్పుడు సెలబ్రిటీలు అందరూ కలిసి ఫోటోలు అవి పెడుతున్నారు కదా, సో ఆ లైఫ్కి అలవాటు పడిపోయారు అనుకోవచ్చు? లేదు లేదు, అస్సలు లేదు. నేను ఎంత ఇక్కడ ఉన్నా కానీ నేను ఇంటికి వెళ్ళి మళ్ళీ మాకు అంటే మేమే చేసుకోవాలి, మాకు పనులు ఎవరు లేరు, మేము మా పని మేమే చేసుకోవాలి. వెళ్తా, మా డాడీకి మంచి బిజినెస్లో హెల్ప్ చేస్తాను, మా మమ్మీకి హెల్ప్ చేసుకుంటాము. అంటే బాగా సెటిల్డ్ ఫ్యామిలీ అని విన్నా, అంటే పొలిటిషియన్ కూడా మీకు రిలేటివ్ సంథింగ్ అట్లా, సో బాగా మీరు? లేదు, మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీనే, మేమే చూసుకోవాలి. నా సిస్టరు నేను కష్టపడి చూసుకుంటే, మా డాడీ మేము ముగ్గురం కష్టపడితేనే మా ఇల్లు మంచిగా ఉంటుంది. ఓకే, అంటే ఇప్పుడు మమ్మీ డాడీ ఏంటంటే ఓకే మీ బాధ అర్థం చేసుకున్నారు, ఓకే నెక్స్ట్ మీకు సిస్టర్ ఉన్నారు కదా, సో ఆమెకి ఏమైనా మ్యాచెస్ చూడాలంటే మీ లైఫ్ ఇట్లా అయిందని చాలా మంది రిలేటివ్స్ లో అంటుంటారు కదా, అలా బాధపడుతుంటారు కదా. మా డాడీ అంటే ఇప్పుడు మా డాడీ పైనకి కనిపించిన కొంచెం గంభీరంగా ఉంటాడు కానీ చాలా సెన్సిటివ్ పర్సన్. ఎవరైనా వచ్చి నా గురించి లైట్ గా అట్లా అన్నా కానీ వెంటనే ఏడ్ చేస్తాడు. సో ఇప్పుడు వాళ్ళ గురించి ఆలోచించాను మీరు కలవాలనుకోవట్లేదు అయితే? అండ్ నేను కలవడానికి నిమిషం పట్టదండి, ఇప్పుడు కలుస్తాను. నేను ఏమని అంటున్నానంటే 2 years లో నేను ఎంత స్ట్రగుల్స్ ఫేస్ చేశాననేది నాకు మాత్రమే తెలుసు. ఆ హాస్టల్ లైఫ్ కానీ నాకు మళ్ళీ ఆ డేస్ వద్దు, నాకు వద్దు ఆ డేస్. అంటే మీకు ఏదో నమ్మకం ఇస్తే ఎట్లా? ఇప్పుడు పెళ్లి చేసుకునేటప్పుడు నమ్మకం ఇస్తేనే కదా నేను యాక్సెప్ట్ చేస్తాను, మరి ఆ నమ్మకం ఎటుపోయింది? చిన్న లాజిక్ అండి అది. బట్ అందరు అంటే కామెంట్స్ నేను పట్టించుకోను పెద్దగా, కానీ అవి కొంచెం హట్టింగ్ అనిపిస్తాయి అప్పుడప్పుడు. ఎవరైనా ఫ్రెండ్స్ చూసారు ఇట్లా కామెంట్ చేశారా అని చెప్పేసి, సో వాళ్ళని ఏమంటే వాళ్ళు చూడలేదు కదా నేను ఎంత స్ట్రగుల్స్ అయ్యాను అనేది. నేను చెప్పేదే వినేసి ఇమాజినేషన్స్లో కామెంట్స్ చేస్తారు, సో నేను పట్టించుకోను అని చెప్పి చెప్తా ఉంటాను.
అంటే పాత సినిమాలు చాలా మటుకు చూస్తుంటే ఏంటంటే ఇలా హస్బెండ్ ఇలా తిరుగుతున్నాడు అని చెప్పి పుట్టింటికి వెళ్ళిపోయి ఆడవాళ్ళు సంథింగ్ సూసైడ్ చేసుకోవడం అట్లా చాలా సినిమాలు నేను ఉండేవి. పుట్టింటికి వెళ్ళిపోయి ఆడడాలు లేకపోతే అత్తని తిట్టడాలు ఏం లేదండి. జస్ట్ నాకు అనిపించింది నాకు వద్దు ఇంక ఈ లైఫ్. ఎందుకంటే నేను ప్రెగ్నెన్సీ ఫస్ట్ మంత్ వెళ్ళిపోయావు, నేను 4th monthలో కూడా నీకు టెక్స్ట్ చేశా, అవ్వట్లేదు నేను తీసుకోలేకున్నా, నాకు చాలా అయిపోతుంది, డాడీ వాళ్ళ మీద నేను బర్డెన్ అవ్వలేనంటే నీకు ఇవ్వను, నీకు ఇవ్వనంటే ఇవ్వను, ₹1 ఇవ్వను అని కూర్చున్నాడు ఆ రోజు. సో ఇంకా ఆ రోజు డిసైడ్ అయినా నేను జాబ్ చేసుకోవాలి, నేను ఒకరి మీద డిపెండ్ అవ్వకూడదు అని చెప్పేసి ఓన్గా ఇంకా నేను. ఇప్పుడు జాబ్ చేస్తున్నారా? సరే, ప్రజెంట్ జాబ్ ఉందా? ఓకే ఓకే. అంటే లీగల్గా వెళ్దాం అనుకుంటున్నారా లేకపోతే ఎట్లా? ఆల్రెడీ లీగల్గా అంతా అయిపోయిందా? లేదు, జరుగుతుంది ఇంకా. ఓకే, అంటే ఇంకా మధ్యలో కూర్చోబెట్టి మాట్లాడాలి అవి ఉంటాయి కదా, సో అట్లా మా డాడీ వాళ్ళు కూర్చొని మాట్లాడారు, తర్వాత పిలిపించి మాట్లాడతామని కూడా అన్నారు, కానీ ఇంకా అదేం జరగలేదు. ఓకే, అటు నుంచి ఏం పాజిటివ్ రెస్పాన్స్ లేదా మీ సైడ్? పాజిటివ్ రెస్పాన్సే ఉంది, బట్ యువతల సైడ్ నుంచి అది పోయిన తర్వాత మనం ఎంత పాజిటివ్ ట్రై చేసినా అది అవ్వదు. అంటే ఇప్పటికీ అంటే పెళ్లి వీడియోలు కానీ ఫోటోలు కానీ చూసినప్పుడు ఎట్లా? నేను చూడను. అందరు ఏమనుకుంటాను అసలు ఇన్స్టా స్టార్ట్ చేయడమే నా ఒక్క రీల్స్తోనే స్టార్ట్ చేసిన నాది వరకే అని. మీరు ఇన్స్టాని నాది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి, ఎక్కడ ఎక్స్పోజింగ్ ఉండదు, ఓన్లీ ట్రెడిషనలే నేను ఎక్కువ చేసుకుంటాను, నాకు వద్దు అనిపిస్తుంది. అంటే ఎక్స్పోజింగ్ చేసుకుని నాకు వద్దు ఫాలోవర్స్. నేను ఇప్పుడు ఏది చేసినా కానీ కన్నయ్య మీద పడుతుంది, అది నాకు ఇష్టం లేదు. సో నేను ఏదైనా చేస్తున్నాను అంటే ఇది కన్నయ్యకి ఎలా ఎఫెక్ట్ అవుతుంది, రేపు అన్న రోజు వాడు తీసుకుంటాడో తీసుకోలేడో అని ఆలోచిస్తాను. అది వీళ్ళకి ఎవరికి పట్టదు. నేను ఏదైనా ఒక లవ్ సాంగ్ చేసినానంటే నీకు అవసరమా ఇది, నీకు ఎందుకు ఇది, కొడుకున్నాడు కదా, కొడుకున్నాడు ఉంటే ఇంకొన్ని రోజులు పోతే నేను నా కొడుకు చేస్తాము, వాడికి ఇంకో 3 years వస్తే వాడు చేస్తాడు నాతో పాటు కూర్చొని. ఇప్పుడు ఎంతమంది చేయట్లేదండి, సన్ను మదర్ అట్లానే చేస్తాడు, ఎందుకు చేయకూడదు, దాంట్లో తప్పే ఉందని నేను క్వశ్చన్ అంటే నన్ను నేనే క్వశ్చన్ చేసుకుంటా. ఇప్పుడు ఒక రీల్ వచ్చింది, ఇది కొంచెం ట్రెండింగ్ ఉంది, ఇప్పుడు మనం ట్రెండింగ్ ఆడియోస్ చేస్తేనే వైరల్ అవుతాం. ఈ ట్రెండింగ్ ఆడియో అంటే ఇప్పుడు లవ్ సాంగ్స్ వస్తున్నాయి, అది చేస్తే ఇది నీకు అవసరమా, ఇంక నేను ఏం చేయాలి అంటే కూర్చొని అయ్యో నాకు మొగుడు వదిలేసిండు నేను ఏం చేయకూడదు అనేసి కూర్చోవాలని అనిపిస్తుంది నాకైతే. అంటే చాలా మంది కామెంట్లు పెట్టడం ఏంటంటే మీ హస్బెండ్ కొంచెం ఏజ్డ్ అనుకుంటే అంతా మీరు వదిలేశారు, అబద్ధం చెప్తున్నారు కానీ మెయిన్ ఇది అయి ఉంటుందని చాలా మంది. లేదు, ఏజ్డ్ ఏం కాదు, ఆయన ఎంగే. ఓకే, అంటే ఎక్కడ ఫోటోలు కనిపించట్లేదు కదా ఆయన? ఫొటోస్ ఉన్నాయి అంటే ఇప్పుడు ఫేమస్ అయిన తర్వాత నా ఇన్స్టా ఫాలో అవుతున్నారు కానీ నాకు ఒక 7,000 8,000 అంటే మ్యారేజ్ అయ్యేటప్పటికి 2,000 ఉన్నారు, మ్యారేజ్ అయిన తర్వాత ఒక 23K అట్లా ఉన్నారు. అప్పుడు మా హస్బెండ్తో నేను రీల్స్ చేసేదాన్ని, అంటే 1 2 అట్లా కనిపించేవాడు. నా దాంట్లో ఫొటోస్ ఉండేవి మా ఇద్దరివి, ఆయననే తీసేవాడు నాకు వీడియోస్ కానీ ఏదైనా సరేను. ఆ 23K అట్లా ఉండేవాళ్ళు అంతే. వన్స్ ఎప్పుడైతే ఆదాన్ మీడియా లేదా దానికి ముందు నేను ప్రెగ్నెంట్గా చేసిన వీడియో వైరల్ అవ్వడం వల్లనే నాకు ఫాలోవర్స్ వచ్చారు. ఓకే, అంటే ఫస్ట్ మీరు ఇలా చేస్తా అన్న పని ఏమనలేదా మనకి ఎందుకు ఇవన్నీ? ఏమనలేదు, ఆయననే నాకు ఫోన్ తీసి ఇచ్చిండు, ఐఫోన్ చేసుకుంటాను ఇట్లా. నా దగ్గర అప్పుడు ఆండ్రాయిడ్ ఉండేది, సో ఈ ఐఫోన్ అయితే కొంచెం క్లారిటీ బాగుంటుంది అంటే ఆయననే తీసి ఇచ్చిండు ఫోన్ని. ఓకే, అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ మదర్ కూడా ఏమనలేదు? ఏమనలేదు. మరి అర్థం చేసుకున్నారు కదా, మరి బాగా చేసుకున్నాడు, అర్థం చేసుకుని దానికని నేను అనట్లేదు, కానీ మిడిల్లో ఉండే మెంటల్ ప్రెషర్ ఉంటుంది చూడండి. ఇప్పుడు ఇంక నేను మాట చెప్తే మళ్ళీ అది ఎట్లా పోర్ట్రేట్ అవుతుంది అంతవరకు. ఒక ఎగ్జాంపుల్ చెప్తా అండి, మా పక్కింట్లో ఒక 2 ఫ్యామిలీ ఉండేవాళ్ళు, వాళ్ళు ఏజ్డ్, వాళ్ళకి 30 years అయినా పిల్లలు లేరు. ఓకేనా, నేను ప్రెగ్నెంట్ అవ్వడం వల్ల ఆమె ఏంటంటే నన్ను బాగా చూసుకునేది, మార్నింగ్ 7 నుంచి నేను నైట్ పడుకునే వరకు మొత్తం ఆమెనే నాకు చూసుకునేది. సో ఒక రోజు ఆమె ఏదో ఫుడ్ తీసుకొస్తే నేను పడుకొని ఉన్నాను, ఈయన వద్దని పంపించేసిండంట. నేను ఒక మాట అన్న, ఎందుకు అట్లా పంపించేయడము, వాళ్ళు హట్ అవుతారు కదా, నువ్వు తినకపోయినా తీసుకుని లోపల పెట్టుండాల్సింది అయిపోతుండే కదా అని. దానికి వెంటనే వాళ్ళ అమ్మకు మెసేజ్, నాకు ఫుడ్ కూడా పెట్టేకి దిక్కులేదు, పక్కింటి వాళ్ళు తెస్తే తినాల్సి వస్తుంది సిచ్యువేషను అది ఇదని. అది మాకు ఎట్లా తెలిసింది, మా డాడీ వాళ్ళు మా నాయనమ్మ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఎవరో వచ్చి అడిగితే అప్పుడు తెలిసింది మాకు ఈయన టెక్స్ట్ చేసిన విషయం. ఓకే, ఏ ఊరండి వాళ్ళది? ఎక్కడ? విజయవాడ. ఓకే ఓకే, అంటే వాళ్ళ మమ్మీ కూడా ఏమనలేదు కదా మీరు ఇలా రీల్స్ చేసుకుంటా అన్నప్పుడు? రీల్స్ ఇప్పుడు మా హస్బెండ్ నాకు రీల్స్ చేయడం ఇష్టం లేదంటే ఆపేస్తా, అదేం నా జీవితం కాదు. ఇప్పుడు దాని మీద నేను ఆధారపడుతున్నాను అంతే తప్పితే ఒకప్పుడు నాకు అదేం అవసరం లేదు. హస్బెండ్ ఉంటే నాకు అది ఎందుకు, ఆయన చూసుకుంటాను నాకు అంతా. ఇప్పుడు ఆయన లేడు కాబట్టి నా సోర్స్ ఏంది, ఇన్కమ్ సోర్స్ ఏదర్ ఇటు నుంచి వచ్చే ప్రమోషన్ అమౌంట్ కానీ లేదా నాకు శాలరీ అమౌంట్ కానీ, అంతకు మించి ఇంకేం ఉండదు. ఓకే, అంటే ఇలా ఫస్ట్ మీరు సోషల్ మీడియాలోకి వద్దాం అనుకున్నప్పుడు ఏం వచ్చింది మీకు?
అసలు నేను ఇంత ఫేమస్ అదని అసలు అనుకోలేదు, ఏదో టైం పాస్కి చేస్తుండే రీల్స్. ఓకే, ఇప్పుడు అయ్యారు స్టార్టింగ్ వచ్చినప్పుడు అంటే మీరు అనడం ఏంటంటే ట్రెడిషనల్గా ఇంట్లో అందరూ ఇది కదా, సో ఫస్ట్ ఇలా చేస్తా అన్నప్పుడు మీకేమనిపించింది? డాడీ వద్దన్నాడు ఫస్ట్, మా మమ్మీ వద్దనింది, మా చెల్లి కూడా వద్దనింది. కానీ నేనేమి చేయట్లేదు కదా డాడీ, ఘోరంగా అయితే ఏం లేదు కదా, చూస్తా ఏమన్నా అటు ఇటు అయితే తీసేస్తాలే అనేదాన్ని. ఓకే, సరే అన్నాడు డాడీ. రాను రాను మీకు అదొక పార్ట్ కింద అయిపోయింది రాను రాను. ఓకే, ఇప్పుడు ప్రమోషన్లు బాగానే వస్తున్నాయి? లేదండి, స్టార్టింగ్ ఆదాన్ మీడియా ఇంటర్వ్యూ తర్వాత ఒక 2-3 వచ్చాయి అంతే. ఇప్పుడు ప్రజెంట్ మూవీస్ గురించి వస్తే అంటే అనుష్క గారి సినిమా ఏదో చేసి అంటున్నారు కదా, ఇంకా అట్లా ఆఫర్ లైన్ వస్తే చేస్తారా? ఏ టైప్ రోల్స్ కావాలనుకుంటున్నారు? అంటే ఫ్రెండ్ రోల్, సిస్టర్ రోల్స్ అయితే ఓకే, ఎందుకంటే మెయిన్ లీడ్ అంటే నాకు డాన్స్ అదేం రాదు. మీకు ఫేమస్ అయింది పాటలకు కదండి, బాగా పాటలు వీడియోలు అవి డాన్స్లు. అంటే వీడియో అంటే నా డాన్స్ వీడియోస్ చాలా తక్కువ ఉంటాయి, అన్ని కూడా హాఫ్ వీడియోస్ ఉంటాయి కానీ ఫుల్ వీడియోస్ కూడా ఏమి ఉండదు, హాఫ్ వీడియోసే ఉంటాయి. డాన్స్ రాదు, డాన్స్ వేసాను ఆ వీడియో పెట్టాను దాన్ని ఫస్ట్ నేనే చూసుకోను. ఓకే ఓకే, ఇప్పుడు మన ఇన్స్టాలో మీకు కొన్ని నెగిటివ్ కామెంట్లు వస్తుంటాయి కదా? నెగిటివ్ కామెంట్లు కాదు, నెగిటివ్ మెసేజ్ రిక్వెస్ట్లు కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే, అట్లా వచ్చినప్పుడు ఏమనిపిస్తుంది? అరే ఎందుకురా బాబు వీళ్ళకి నా మీద ఇంత ఇది నాకు అర్థం కాదు అనిపిస్తుంది. ఇప్పుడు సింపతి అంటే వాళ్ళు ఏమన్నారు, సుమన్ టీవీకి ఇచ్చినప్పుడు కింద కామెంట్స్లో వన్ సైడే విని జడ్జ్ చేయకండి అని. ఇప్పుడు ఎవ్వరూ జడ్జ్ చేయటం లేదు ఎవరిని. మీరు నా స్టోరీ అడిగారు ఎందుకు ఇట్లా అయిందని, నేను నా స్టోరీ వరకే చెప్తున్నా. అండ్ దేంట్లో కూడా వాళ్ళ నెగిటివ్ ఏం చేయలా, నన్ను రాచి రంపాలు పెట్టేశారు నేనేం చెప్పలా. జస్ట్ మాకు మిడిల్లో అవ్వలేదు అంతే. అంటే ఆయన నన్ను అర్థం చేసుకోలేదో లేకపోతే నేను ఆయన అర్థం చేసుకోలేదో నాకు తెలీదు. మాకు సెట్ కాక మేము దూరం అయినాం తప్పితే అసలు ఎట్లా ఫీల్ అయిపోతున్నారంటే నేనేదో వాళ్ళ మీద నెగిటివ్ చెప్పేసినట్టు లేకపోతే ఏదో చేసేసినాను అవతల వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఫీల్ అవ్వబట్టే అంటే ఒక 100%లో 80% అన్ని పాజిటివ్ వస్తే ఒక 20% మాత్రమే నెగిటివ్ వచ్చాయి. ఓకే, అట్లా వచ్చినప్పుడు ఎలా రియాక్ట్ అవుతుంటారు మీరు? ఈ 20 వాళ్ళకి అంటే అర్థం కాదా, వాళ్ళు హ్యూమన్ బీయింగ్స్ కాదా, వాళ్ళకి మదర్స్ ఉండరా, వాళ్ళ ఇంట్లో ఆడోళ్ళు అక్క చెల్లెళ్ళు ఎవరు ఉండరా, వాళ్ళకి ఇలాంటి సిచ్యువేషన్స్ రాదా, అప్పుడు కూడా వాళ్ళ బావకే సపోర్ట్ చేస్తారా చెల్లెల్ని వదిలేసి అనిపిస్తుంది. ఓకే ఓకే, ఇప్పుడు మీరు ఇట్లా వీడియోలు అవి చేస్తున్నారు కదా, సో మీ ఇంట్లో వాళ్ళంతా ఓకే ఫస్ట్ వద్దన్నారు, ఓకే ఇప్పుడు ఇట్లా చేస్తున్నారు కదా, ఇప్పుడు ఇలా మీరు ఫేమస్ అవుతున్నారు అంటే మీరు మీ వీడియోల కంటే కూడా ఇట్లా హస్బెండ్ వదిలేశారు, చిన్న బాబు ఉన్నాడు, జనాలు వీటి గురించి మాట్లాడుకుంటున్నప్పుడు మీ ఇంట్లో వాళ్ళు ఎట్లా? మా డాడీ ఏం పట్టించుకోవటం లేదు. ఓకే, ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి నాది ఇది స్టోరీ నాది ఇది అని నేను చూపించలేను, లేకపోతే ఎక్స్ప్లెయిన్ చేయలేను. నా వర్షన్ నేను చెప్పాను, దాన్ని యాక్సెప్ట్ చేసేవాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, నెగిటివ్గా తీసుకున్న వాళ్ళు ఇంకా నెగిటివ్గా తీసుకుంటారు అంతే. అందరూ పాజిటివ్గా తీసుకోవాలనుకోవాలని కూడా నేను కూడా అనుకోను. ఓకే, అంటే ఏమన్నా ప్రపోజల్స్ వస్తున్నాయా? పెళ్లి చేసుకుంటా, సెకండ్ మ్యారేజ్ పర్లేదు నేను చేసుకుంటాను, ఏమన్నా ప్రపోజల్స్ వస్తున్నాయా? అంటే ఇంకా లేదు, బట్ ఒక ఆయన ఒకసారి అయితే కాల్ చేసిండు డైరెక్ట్, ఇట్లా చేసుకుంటాను, ఆయనకు ఒక సన్ ఉన్నాడంట, సో చేసుకుంటాను అది ఇది అని అంటే లేదు ఇంట్రెస్ట్ లేదు ఇంకెప్పుడు కాల్ చేయకండి అని చెప్పేసి. ఓకే, అంటే ఇలా పాజిటివ్ కాకుండా నెగిటివ్ కూడా చాలా మంది చెప్తుంటారు, మీ ఆయన వదిలేస్తాడు, ఓకే నేను చేసుకుంటాను, నేను చూసుకుంటాను, నేను చూసుకుంటాను సంథింగ్ అట్లా కూడా చాలా రిక్వెస్ట్ మెసేజ్లు వస్తూ ఉంటాయి అలాంటివి. ఓకే, అట్లా వచ్చినప్పుడు ఎట్లా ఫేస్ చేస్తున్నారు? ఇప్పుడే కదా దెబ్బతిన్నా, కొంచెం సేపు కోలుకుందాం ఆ తర్వాత ఆలోచిద్దాం అనిపిస్తుంది. ఓకే, అంటే సెకండ్ మ్యారేజ్ ఎట్లా చేసుకుంటా అంటున్నారు కదా, లవ్ మ్యారేజ్ చేసుకుంటే అరేంజ్ మ్యారేజ్ అనుకుంటా? లేదండి, ఇంకా అసలు నాకు దాని గురించి కూడా ఆలోచించలేదు, చేసుకుందాము అనేసి చూద్దాం అంతే. పెళ్లి గురించి ఏమనుకుంటున్నారు? కామెంట్ ఏంటి? పెళ్లి ఖచ్చితంగా కన్నయ్య కోసం అయితే ఆలోచించాలి, చించుదాం. అంటే రాను రాను ఐ మీన్ వచ్చి వాళ్ళు తను బాగా చూసుకుంటారు అనుకుంటున్నారు. ఆ డౌట్తోనే నేను క్వశ్చన్ మార్క్తో అక్కడ ఆగిపోయాను. అంటే ఇప్పుడు అన్నీ బాగుంటేనే ఎన్నో అవుతున్నాయి, ఇంక ఇప్పుడు నేను ఆల్రెడీ మ్యారీడ్, దట్టు నాకు ఒక సన్ ఉన్నాడు, సో వచ్చేవాడు రిసీవ్ చేసుకోకపోతే ఏంటి పరిస్థితి నాకు కన్నయ్య కానీ అని ఆలోచిస్తూ ఉంటాను. ఓకే, అంటే ఇప్పుడు ఓకే మీ పేరెంట్స్ అర్థం చేసుకున్నారు, మీ చుట్టాలు ఉంటారు కదా, చుట్టాలు వాళ్ళు కూడా? మేము రిలేటివ్స్ ఏమంత ఉండమండి. రిలేటివ్స్ ఏముంటారు? రిలేటివ్స్ ఏం మాట్లాడరా? ఓకే ఓకే ఓకే, ఇక్కడ హైదరాబాద్లో ఎట్లా ఉందండి మీకు? అంటే నేను ఒక్కటే ఉంటాను హైదరాబాద్లో, మమ్మీ డాడీ కన్నయ్య అందరూ నెల్లూరులోనే ఉంటారు, సో నేనే మంత్లీ 2 times అట్లా వెళ్ళేసి వస్తూ ఉంటాను. ఓకే, ఇక్కడ మీ ఆఫీస్లో కొలీగ్స్ కానీ వాళ్ళు కానీ? వాళ్ళు చాలా సపోర్టివ్ నాకు మాత్రం అసలు. ఓకే, అంటే ఇలా డివోర్స్ అయిందని తెలిసి ఏమన్నా? ఏమనలేదు. ఇంకా ఎప్పుడైనా నేను బాధపడుతుంటే డైలీ నాకు ఆఫీస్ కొలీగ్స్ ప్రతి ఒక్కరు కానీ బయట ఫ్రెండ్స్ కానీ ప్రతి ఒక్కరు డైలీ కాల్ చేస్తారు, ఏం చేస్తున్నావు, అదే అంటే నేను ఇంత స్టేజ్లో ఉన్నా కూడా కొంచెం స్ట్రాంగ్ ఉన్నానంటే బికాస్ ఆఫ్ ఫ్రెండ్సే. ఓకే, నన్ను ఎప్పుడు కాచుకోని ఉంటారు వాళ్ళు. ఓకే,
అదే కామెంట్ పెడుతున్నారు చాలా మంది. ఫ్రెండ్స్ అంటున్నారు, వీడియోలు వాళ్ళందరూ కన్నయ్యని అల్లుడు నా అదే అట్లా పిలుస్తుంటారు అనమాట. అంటే ఇంక అల్లుడు అంటే నేను ఏమవుతా వాళ్ళకి, చెల్లో అక్క అవుతాను. అది వాళ్ళకి తెలియదు, ఒక రీల్ వరకే చూస్తారు వాళ్ళు తప్పితే ఇంకా దాన్ని అది చూడరు. ఇప్పుడు ఫ్రెండ్ అండ్ ఫ్రెండ్ అనే చూపిస్తాను, బాయ్ ఫ్రెండ్ అయితే బాయ్ ఫ్రెండ్ అనే చెప్తాను. ఫ్రెండ్ని ఇంకొన్ని రోజుల తర్వాత బాయ్ ఫ్రెండ్ చేసుకోవాల్సినంత అవసరం ఏముంది? ఓకే. పాపం వాళ్ళ లైఫ్లో ఏం ఫేస్ చేస్తారో బెస్టీస్తో. ఓకే ఓకే. సో మీ ఫైనల్ ట్రీట్మెంట్ ఏం చెప్తారు? ఫైనల్ ఏం లేదండి, అంటే నాది చూసి అంటే నేను చేసే ప్రతి రీల్కి ఇది ఎందుకు చేస్తున్నా అది ఎందుకు చేస్తున్నా కాదు, నాకు తెలుసు ఎలాంటి రెస్పాన్సిబిలిటీస్ నా మీద ఉన్నాయి, దానికి ఎలా బిహేవ్ చేయాలి. నేను నా 24 అవర్స్లో నేను 18 అవర్స్ కష్టపడతాను, రిమైనింగ్ నేను స్లీప్ చాలా తక్కువ పోతాను. అది ఎవ్వరికి తెలియదు. నా 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 టెన్షన్స్ నాకు ఉంటాయి, రేపటి రోజు ఎట్లా చేయాలో నేను ఆలోచించుకుంటాను. సో ఇన్స్టాలో నా నవ్వు చూసేసి ఇది హ్యాపీగా ఉంది, తిరుగుడికి అలవాటు పడింది కాదు. నేను చాలా కష్టపడుకుంటున్నాను, నా లైఫ్ని ఎలా సెట్ చేసుకోవాలని ఆలోచనలో ఉన్నాను తప్పితే జల్సాలకైతే అసలు అలవాటు పడలేదు నేను. ఓకే. ఇన్స్టాలో మీరు 25 ఇయర్స్కి ఒక స్టార్డమ్ వచ్చింది, అంటే ఫాలోవర్స్ వాచర్ అనమాట. సో ఇంత చిన్న వయసులోనే ఇంత స్టార్డమ్ వచ్చిందని హ్యాపీగా ఫీల్ అవ్వాలా, లేకపోతే ఇట్లా ఇద్దరికి ఇష్యూ వచ్చి దీనివల్ల అంటే ఐ మీన్ మీ హస్బెండ్ విడిపోవడం వల్ల ఇట్లా మీరు ఫేమస్ అయ్యారని? నేను 25 ఇయర్స్లోనే అసలు 23rd ఇయర్లో నాకు మ్యారేజ్ అయింది. ఆ టైం నుంచి ఈ టైం కూడా నేను 22 ఇయర్స్ నుంచి అనుకోండి, 22 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ వరకు నేను హ్యాపీగా స్లీప్ అయిన రోజు లేదు. ఎవ్రీడే ఏంది నా లైఫ్ ఇట్లా అయిపోయిందన్న బాధ తప్పితే హ్యాపీగా ఉన్న రోజు లేదు నాకు. సో కాబట్టి రావాలని కోరుకుంటున్నా. అది ఎవరికి తెలియదు. ఎంతసేపు ఇన్స్టాలో నేను ఇప్పటివరకు ఒకళ్ళు కామెంట్ చేసింది లేదండి. ఇన్స్టాలో ఈ రీల్ బాగుందని కానీ లేకపోతే నువ్వు ఇట్లాంటి దాని అని చెప్పి నేను ఎవరికి కామెంట్ చేయను. బికాజ్ వాళ్ళ పర్సనల్ లైఫ్ ఎలా ఉంటుందో మనకు తెలియదు. దాన్ని మర్చిపోవడం కోసం వీళ్ళు ఒక ప్లాట్ఫామ్ ఎంచుకుంటారు, ఈ రీల్స్ ఇవంతా. సో దానిలో వచ్చే పాజిటివ్ కామెంట్స్ చూసుకొని అబ్బా పర్వాలేదని హ్యాపీ ఫీల్ అవుతారు. సో కాబట్టి మీరు సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరిని కామెంట్ చేయొద్దనే నేను కోరుకుంటాను. అది బ్యాడ్, అది వాళ్ళ పర్సనల్స్, మనకు సంబంధం లేదు అసలు. అది మీరు సజెస్ట్ చేయాలంటే సజెస్ట్ చేయండి, కానీ మరి గలీజ్గా అయితే పెట్టొద్దు కామెంట్స్. అంటే మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళకి, మీ ఫాలోవర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? నేనైతే థ్యాంక్స్ అని ఒకటే చెప్తాను. నేను అర్థం చేసుకున్నాను, చాలా థ్యాంక్స్ రా బాబు అనిపిస్తుంది. మీరు ఎక్కడికైనా సరదా బయటకు వెళ్ళినప్పుడు, మీ ఊరు వెళ్తున్నప్పుడు కూడా దారిలో అంటే ఐ మీన్ అంటే డాడీ ఫ్రెండ్స్, అంటే డాడీకి చాలా మంది ఫ్రెండ్సే ఉంటారు. వాళ్ళు బయట పడిపోయినా వాళ్ళు అనుకుని ఉంటారు. స్టార్టింగ్ లో అయితే అందరు అనుకునే ఉంటారు ఖచ్చితంగా, ఇట్లా అయినా ఎందుకు దీనికి ఇట్లా అనేసి అని అనుకుంటారు. బట్ వన్స్ కన్నయ్య బర్త్డేకి వచ్చినప్పుడు, అంటే కన్నయ్య బర్త్డేకి అంతమంది వస్తారని నేను అనుకోలేదు. మేము అనుకున్నది చాలా తక్కువ మందిని అనుకున్నాం, ఒక 70-80 వరకే వస్తారు, అంతవరకే నేను పిలుచుకున్నాం మేము. మరి మా డాడీకి ఉన్న ఫాలోయింగో తెలియదు నాకు. మా డాడీ కూడా అందరితో ఈజీగా కలిసిపోతాడు, అందరితో బాగా నవ్వుతూ బాగా మాట్లాడతాడు. అదే నాకు వచ్చింది, అదే నా మైనస్ ఏమో నేను ఫీల్ అవుతాను. ఎవరికి వచ్చే పరిచయమైనా మంచిగా మాట్లాడిన తర్వాత వాళ్ళని ఇప్పుడు ఇన్స్టాలో నేను ఖచ్చితంగా పెట్టుకుంటా. వాళ్ళని పెట్టుకున్న తర్వాత బ్యాడ్ కామెంట్స్ రిటర్న్ నాకే వస్తాయి. ఓకే. సో ఫైనల్గా అంటే ప్రతి మనిషి జీవితంలో బాధ, హ్యాపీనెస్ రెండు ఉంటాయి. మీ దాంట్లో చాలా బాధపడినవి ఎక్కువ ఉన్నాయి. హ్యాపీనెస్ గురించి ఏమైనా చెప్తారు? ఒకటే హ్యాపీ ఫీల్ అయింది ఇప్పటివరకు మీరు? కన్నయ్య పుట్టిందేనండి నా లైఫ్లో. అంటే హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే అదే. 13 అవర్స్ కష్టపడ్డాను, 14th అవర్కి బయటపడ్డాడు వీడు. ఓకే. అంటే ఇక్కడ తీసుకొద్దామని ఏం లేదా? అంటే మమ్మీ వాళ్ళ దగ్గరే అలా తీసుకొస్తాను వన్స్. అంటే ఒక 2 years వరకు అయితే నేను గ్యాప్ తీసుకుందాం అనుకుంటున్నా దేనికైనా, ఇద్దరు మ్యారేజ్ ఏదైనా సరే. ఒక 2 years అయితే నేను ఫస్ట్ సెటిల్ అవ్వాలి. ఏదైనా మమ్మీ డాడీని తీసుకొచ్చుకోవాలన్నా నేను సెటిల్ అవ్వాలి, కానీ నేను కంప్లీట్ ఇక్కడ తీసుకొచ్చుకోవాలన్నా ఏదైనా నాకు మ్యారేజ్ అవ్వాలి. సో ఒక 2 years టైం తీసుకుంటే, ఇప్పుడిప్పుడే కదా జాబ్ అనే జోనర్లోకి వెళ్తున్నాను, మళ్ళీ దానిలో కొంచెం సెటిల్ అయితే నెక్స్ట్ ఆలోచిద్దాం అని. ఈ బ్రాండ్ ప్రమోషన్లు అవి ఎట్లా? బ్రాండ్ ప్రమోషన్స్ అంటే ఎప్పుడో ఒకటి. ఓకే. అంటే ఎవరైనా సరే మీకు ఇలా పలానా ప్రమోట్ చేయండి అని చెప్పి తర్వాత కాల్ లిఫ్ట్ చేయకుండా అట్లా ఏం లేదు. వన్స్ కాల్ చేశారు అంటే అది వస్తుంది, ఇక రాకపోతే రాకపోయింది అంతే. ఓకే. ఓకే అండి, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. అలాగే వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. మీరు ఇంకా మీ లైఫ్లో ఇప్పటి నుంచి చాలా హ్యాపీనెస్ ఉండాలి. మీ కన్నయ్యతో మీరు ఇంకా ఎక్కువ వీడియోలు చేయాలి. మీరు ఆయన లైఫ్ గురించి మీరు బాగా ఆలోచిస్తున్నారు కాబట్టి హ్యాపీగా ఉండాలని అనుకుంటున్నాం. వాడు వేసుకునే సాక్స్ దగ్గర గురించి నేను ఆలోచిస్తానండి. అంటే ఇది వీడి కంఫర్ట్ ఉంటుందా ఉండదా, ఈ డ్రెస్ వాడి కంఫర్ట్ ఉంటుందా ఉండదా అని అంత ఆలోచిస్తాను. వీళ్ళు ఎలా అంటే సోషల్ మీడియాలో వాళ్ళ కామెంట్స్ ఎట్లుంటే నా కొడుకుని అసలు నేను పట్టించుకొని అని ఫీల్ అయిపోతారు వాళ్ళు.
వాడు వేసే ప్రతి డ్రెస్ కాదు కానీ వాడు తినే ఫుడ్ ఏదైనా సరే మా మమ్మీ మా ఇద్దరిని సాకింది. అయినా సరే నేను కాల్ చేసి ఈ ఫుడ్ పెట్టు నేను దూరంగా ఉంటున్నాను కాబట్టి నువ్వైనా చూసుకో. డైలీ వీడియో కాల్ చేస్తుంటాడు. డైలీ ఇప్పుడు కూడా మా డాడీ వీడియో కాల్ చేస్తుంటాడు నాకు. సో డైలీ వీడియో కాల్ చేస్తూనే ఉంటాను వాళ్ళకి. కాబట్టి నేను చెప్పేది ఏంటి అంటే, అరే బాబు నాకు రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, నాకు తెలుసు, నేను చూసుకుంటున్నా వాటిల్ని. బట్ నేను చూసే ప్రతి అంటే ఇప్పుడు నా కొడుకు షర్ట్ కొంటున్నా ఇది ఇంత అని చెప్పి నేను పెట్టలేను కదా అన్ని. పెట్టాను కదా నేను ఎంత. అది ఎట్లా అయిపోతుంది అంటే ఈ అమ్మాయి చూడరా బాబు చూపిస్తుంది ఇది కూడా అనుకుంటారు. సో నేను తీయను. కన్నయ్యని ఇక్కడ తీసుకుపోయినా ఎక్కడికైనా చిన్న మూమెంట్స్ పడేవి ఉంటే క్యాప్చర్ చేయడము అవి పెడుతూ ఉంటా. అండ్ అమ్మాయిల కంటే చాలా మంది నాకు ఆదాన్ మీడియా తర్వాత చాలా మంది టెక్స్ట్ చేశారు, నా లైఫ్ కూడా సేమ్ అక్క, మా హస్బెండ్ కూడా ఇట్లానే వదిలేసినాడు, ఇట్లానే చేశాడు అని చెప్పేసి. సో ప్రతి అమ్మాయికి చెప్పేది ఏంటంటే ఇండిపెండెంట్, అసలు పేరెంట్స్ మీద అసలు డిపెండ్ అవ్వద్దు, ఇండిపెండెంట్ గానే ఉండమని నేను సజెస్ట్ చేస్తాను. దాంట్లో తప్పేం లేదండి, ఇండిపెండెంట్గా ఉండడంలో తప్పు లేదు. చాలా మంది ఏంటంటే అది యాటిట్యూడ్గా ఫీల్ అవుతారు తీసుకునే వాళ్ళు. ఈ అమ్మాయికి ఎంత యాటిట్యూడ్ రా, అసలు సంపాదిస్తుందని పొగరు ఉండడంలో తప్పేముందండి. ఆమె సంపాదించుకుంటుంది, ఆమె కాళ్ళ మీద ఆమె నిలబడుతుంది, నీ పాకెట్లో రూపాయి తీసుకోవటం లేదు, ఇంకేం చెప్పు నాకు అర్థం కాదు. తప్పు చేయనంత వరకు నువ్వు ఎంత దూరమే వెళ్ళు. అది ఓకే, సూపర్ అండి. చాలా మందికి అందరూ మీరు రోల్ మోడల్ అవుతున్నారు. మరి ఆ రోల్ మోడల్ పెద్ద ఏదో చిన్న అంతే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. ఇది మన త్రిపుర గారి ఎంతో స్పెషల్ చిట్ చాట్. దిస్ ఈజ్ వెంకీ సైనింగ్ ఆఫ్.